కీర్తన గారు రెస్పాండ్. ముందే ఊహించాడు, ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇలాగే చెప్పారు గెలుపు ఖాయం ఖరారు అని చెప్పి. ఇప్పుడు ఏం అరెస్ట్ చేయి, మీరే గెలిచారు ఎవరిని ఉత్తరించడానికి, గెలిచి ఎవరిని ఉత్తరిస్తున్నారు? ఓ రోజు ఆపరేషన్, ఓ రోజు వ్రతాలు, ఓ రోజు నోవులు, ఓ రోజు పుణ్యవతి కార్యక్రమాలు. బాగా కోపం ఉన్నట్టుంది రోజా అంటే, రోజా అంటే బాగా కోపం ఉన్నట్టుంది కేఎస్ ప్రసాద్ గారికి. మనం మాట్లాడుకున్నాం ఆ అరెస్ట్ కూర్చున్నాం డిబేట్ కి, మళ్ళీ డిబేట్ కండక్ట్ అరెస్ట్ దేనికి చేస్తారు? నీ కడుపు పడి చల్లార్చుకోవడానికి అరెస్ట్లు కుదరవు. సరే సరే మీరు చెప్పిన అభియోగం ప్రూవ్ చేసి అరెస్ట్ చేయండి, అభియోగం ప్రూవ్ చేసి అరెస్ట్ చేయండి. ఆ రోజు మా అధికార ప్రతినిధి తెలుగుదేశం నుంచి కూడా వచ్చాడు, మిథున్ రెడ్డి అరెస్ట్ గ్యారంటీ అని. ఎందుకంటే కంటి తుడుపు చర్యలు అవి. మీ కడుపాట్లు చల్లార్చుకోవడానికి అరెస్ట్ అంటే ప్రభుత్వం మీ దగ్గర ఉంది, అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తా ఉన్నది సాటిస్ఫాక్షన్. అది దట్ ఈస్ రిడిక్యులస్ అని చెప్తాను. ఒక నిమిషం ఓకే కేట్లా మాట్లాడండి. ఆమె కడుపు అంటే ఏంటి అసలు? ఆవిడ ఎలా మాట్లాడుతుందో అందరికి తెలుసు. ఆవిడ మీరు సమర్థించడం ఏంటి కేసు కదా, మీ స్థాయి తగ్గించుకున్నట్టు మాటలు చూస్తే ఒప్పుకోకపోతే ఏంటి ఇప్పుడు? రోజా గారికి ఎవరు కవర్ చేయట్లేదు. రోజా గారిని అరెస్ట్ విషయంలో దగ్గర అసెంబ్లీ విషయంలో ప్రూవ్ చేసి ఉంటే మీరు తర్వాత అనలిస్ట్ వాళ్ళ ముగ్గురు మీరు మాట్లాడితే బాగుంటది. ప్రతి దానికి మీరు అడ్డు పడతారు, ఆయన సైలెంట్ గా ఉంటేనే. ఒకే విషయం అదే సార్ మాట్లాడితే కంప్లీట్ చేయండి సార్. నేను ఒకే ఒక పాయింట్ మాట్లాడతాను, ఎందుకంటే ఈ అవకాశం ఇట్లా నాకు అసలు మాట్లాడడానికి. ఎందుకంటే ముందు కొంచెం పరిగెత్తేస్తాడు, ఏదైనా మాట్లాడితే తప్పని తప్పుతున్నాడు, ఇక్కడ కొట్టండి. ఇప్పుడు ఒకటి సార్, కీర్తన గారు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? రోజా గారు మాట్లాడితే ఎట్లా అరెస్ట్ చేయరా అంటున్నారు. అంటే రోజా గారు అటు మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారా, లేకుంటే రోజా గారి మీద ఏదైనా అభియోగాలు మోపి అరెస్ట్ చేస్తున్నారా? ఫస్ట్ అంటే అభియోగాలు ఏమి లేవు, ఆమె అరెస్ట్ ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చేసేటువంటి అవకతవకల్ని, మీరు చేసేటువంటి అన్యాయాలు ఎదుర్కొన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారా? చెప్పండి. ఆ విధంగా ఓకే అరెస్ట్ చేయండి, ఫస్ట్ రోజా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు చేసేటువంటి దేన్నైనా సరే రోజమ్మ మీరు చేసే అన్యాయాన్ని నిర్భయంగా ఎదుర్కొంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో అరెస్ట్ చేస్తే ఫస్ట్ రోజు అరెస్ట్ చేయండి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఆ కారణంగా అరెస్ట్ చేస్తే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. నేనేమంటున్నానంటే ఆడుగా వార్తలో రోజా గారు స్కామ్ చేశారు స్పోర్ట్స్ కిట్స్ విషయంలో అనేది మనకు తెలుస్తోంది. ఆధారాల పూర్వకంగా ఆమెను అరెస్ట్ చేసిన రోజు మనం మాట్లాడదాం అని అంటున్నా. నేను కేసు అంటే అరెస్ట్ జరగదు అన్నాడు. 1 సెకండ్, అరెస్ట్ జరగదావది అంటే అన్న ఈ రోజు నువ్వు మాట్లాడే స్టాండ్ రేపు అరెస్ట్ అయినప్పుడు నువ్వు మాట్లాడే స్టాండ్ డిఫరెంట్ గా ఉంటుంది. కూటమి ప్రభుత్వం గెలవదన్నప్పుడు నువ్వు సాక్షిలో మాట్లాడిన మాటలు, కూటమి ప్రభుత్వం గెలిచిన నువ్వు మాట్లాడిన స్టాండ్ పోస్ట్ మేము విన్నాము అని నేను కౌంటర్ ఇచ్చా. రోజా గారిని అరెస్ట్ ఉంటేనే అరెస్ట్ చేస్తాము అని అంటే 1 more thing, మాటికి ముందు జెన్జీస్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉందో దాంట్లో కంపేర్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అని క్యాడ్ కొంచెమన్నా ఒక గంట చేయలేకపోయారు. ఈ రోజు వాళ్ళు ఒక గంట ప్రొటెక్ట్ చేయమని చెప్పండి చూద్దాం. యూత్ కూర్చోబెట్టుకొని చేయమని చెప్పండి. పెయిడ్ ఆర్టిస్టులను కూర్చోబెట్టుకొని చేయడం కాదు, వాళ్ళ కార్యకర్తలను కూర్చోబెట్టుకొని చేయడం కాదు. నిజంగా మీకు ఆ ఇష్యూ టేక్ ఓవర్ చేయాలని ఉంటే నిజంగానే ఒక వారం ఫిక్స్ చేయండి. మీరు టేక్ ఓవర్ చేయండి, ఆ ఇష్యూని ఓపెన్ చేయాలని చెప్తాను. నిజంగా మీకు ధైర్యం ఉంటే వైసీపీకి మొత్తం వీళ్ళ పార్టీ క్యాండిడేట్ కూర్చోబెట్టుకొని చేసుకోవడం తప్ప ఎక్కడ సార్ అక్కడ విద్యార్థులు ఎక్కడ సార్ నష్టమైన భావిస్తున్నారు? అక్కడ ఒక చూపిమని చెప్పండి. రోజా పక్కన ఆ తిరుపతి లీడ్ మీద తప్ప ఎవరున్నారు అక్కడ? మీరు చూపిస్తున్న స్క్రీన్ మీద మొత్తం తిరుపతి కార్యవర్గం, పట్టణాధ్యక్షులు, యూత్ వింగ్ ప్రెసిడెంట్ తప్ప ఎవరున్నారు అక్కడ బాధితులు? ఇది ఒక ప్రొటెస్ట్, దీన్ని మేము సమర్థించాలి. విద్యార్థులు నష్టపడుతున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. చేయమని చెప్పండి రేపటి నుంచి రోజా పైన కూర్చొని. ఆయన యాక్సెప్ట్ వేరే కంపారిజన్ చేసుకోవడం కాదు. పెయిడ్ ఆర్టిస్ట్ తీసుకొని చేశారట సార్. పెయిడ్ ఆర్టిస్ట్లే, అవును అర్థమైపోతుంది, అంత పెయిడ్ ఆర్టిస్ట్లే.
ఎందుకంటే జన్జీ అంటే వీళ్ళకి అసలు ఏందో అర్థం కాదు, మాది జన్ ఆల్ఫా చెప్పాలంటే. ఒకటే సార్ నేను సవాలు విసురుతున్నా సార్, మీ వేదిక నేను సవాలు విసురుతున్నా. ఈ రోజు ఏదైతే ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలో రోజా గారి మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి ప్రోగ్రాం కాదు అది, అది R&B శాఖలో జరిగినటువంటి ప్రోగ్రాం. మీకు తెలుసు, అసలు తెలిసి మాట్లాడుతున్నారా, ప్యానలిస్ట్ వచ్చి అనలిస్ట్ వచ్చి తెలియక మాట్లాడుతున్నారా అర్థం కాదు. కానీ ఈ ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం టెండర్ పిలిచింది రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ. రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు IAS ఆఫీసర్, ఈ రోజు చంద్రబాబు నాయుడు దగ్గరగా చంద్రబాబు నాయుడు కూడా ఉండేటువంటి వ్యక్తి. ఫస్ట్ అతను అరెస్ట్ చేయండి, అతను నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ రోజాకి నోటీసులు ఇవ్వాల్సింది, అతనికి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడుకి అనుసరిస్తూ ఈ రోజు కుమ్మగాస్తున్నటువంటి ఒక IAS ఆఫీసర్ ఆ రోజు R&Bకి ప్రిన్సిపల్ సెక్రటరీ, R&B డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి టెండర్ ఆడదాం అనేటువంటి కార్యక్రమానికి రోజాని బలి చేస్తూ, రోజాని మీరు బదనాం చేస్తూ రోజా అరెస్ట్ చేస్తారంటే ఎట్లా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయమని చెప్పండి చూద్దాం. ఈ రోజు రోజా గారిని అరెస్ట్ చేయాలంటే R&B ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి. R&B ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి కనీసం నోటీసులు ఇచ్చారా? అంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎవరో సంబంధం ఉంటుందా? నిన్నతో మంత్రికి ఎవరితో సంబంధం ఉంటుందా? ఏంటిది? మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయాలంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలకు లోబడి మీరు అరెస్ట్ చేయాలి. రోజాను అరెస్ట్ చేయాలంటే మీకు అంత ఈజీ అనుకుంటున్నారా? ఆయన ఏదో మాట్లాడుతూ ఉంది, మీ తప్పులు ఎత్తి చూపుతా ఉంది, మిమ్మల్ని ఎదిరిస్తా ఉందని చెప్పి అరెస్ట్ చేస్తారా? దానికి ఎవరు భయపడలేదా? ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అన్న కాన్సెప్ట్ నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది కూడా అదే. అసెంబ్లీ వేదికగా ఆ రోజు చర్చనీయించిన అంశాల్లో ఆ రోజు ప్రభుత్వ తరఫునంగా ఏ కిట్లు కొన్నారు వీటిలన్నిటికీ అనాపైసల లెక్కలతో ఎక్స్చెక్కర్కి ఆ రోజు కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చారు. ఉండొచ్చు, చెక్ చేసుకోమని, నాకే అభ్యంతరాలు. వెనక్కి వెళ్ళే సమావేశాలు ఉంటే మీరు చూసుకోవచ్చు, నేను చూసుకోవచ్చు. ఆ రోజు డెవలప్మెంట్ లో నిజంగా అది తేటతెల్లం అయ్యి ఉంటే ఇంత ఫైనాన్షియల్ డీవియేషన్ జరిగిందని ఆ రోజే వేదిక పరంగా ఆవిడ మీద దీని ఏమంటారు పోలీస్ పరమైన చర్యలు గ్యారంటీగా ఉండును. అది గానే కాదు ఆ రోజు ఈ రోజు దాకా. ఇందాక కీర్తనమ్మ చెప్పినట్టు ఆవిడ మాట్లాడుతుంది సరిగ్గా లేదన్న దగ్గర అయితే మరి వంశీని కూడా మాట్లాడుతున్నందుకు సరిగ్గా లేదని అరెస్ట్ చేశారని ఒప్పుకున్నట్టే. మీరు ఇంక కొడాలని ఒకటే మిగిలి ఉన్నట్టు నాకు తెలిసి. సో మాట తీరు సరిగ్గా లేదన్న కాన్సెప్ట్ లో అరెస్టులు అన్న దాకా లీడ్ అవుతున్నాయి అంటే క్యారీ ఆన్, నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఆ విధమైన డిసిప్లిన్ వస్తుందేమో కదా, డెకరం మెయింటైన్ అవుతుంది కదా. కానీ ఎక్కడ తలా తోకలేని విషయాల్లో ఒక పేపర్ తగలెట్టిన దానికి ప్రైమరీ ఎంక్వైరీకి పిలిచిన దానికి ఏ విధంగా సంబంధం ఉంటుంది? ఒక మాబ్ ఉంటుంది, ఆ మాబ్ లో ఎవరో ఒక కోతి పని చేస్తారు, ఆ కోతి పనికి ఒకళ్ళదే రెస్పాన్సిబిలిటీ అంటే ఆ రోజు పేపర్లు తగలబెట్టే కార్యక్రమానికి వచ్చినప్పుడు నిరోధించాలి. ఒక దిష్టి బొమ్మలు తగలబెట్టే కార్యక్రమం ఉంటుంది, ప్రభుత్వం అడ్డుకోవట్లేదు, పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారిని లేకపోతే విద్యాశాఖ మంత్రులు లేకపోతే ఏదో ఒక మంత్రి దిష్టి బొమ్మ పుతిలి తగలబెడతా ఉన్న దగ్గర పోలీసులు ఖచ్చితంగా నిర్వహిస్తున్నారు. నిర్వహించలేని పరిస్థితుల్లో ఏమైనా జరిగిన పొరపచ్చులను కూడా అక్కడ డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి. వేర్ ఆర్ కాంట్రడిక్టింగ్ ఇట్. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వ కరపత్రాలు అయితే కాదు, ఓ ప్రైవేట్ పేపర్, ఆ పేపర్ తగలబెట్టిన దానికి అంత సీరియస్నెస్ డెవలప్ అవుతుందా అన్నది ఖచ్చితంగా అట్రిబ్యూట్ అవుతుంది. అది పోలీస్ స్టేషన్ ఎంక్వైరీకి మాత్రమే పిలుస్తున్నారు. అది 41A నోటీసులు ఆడదో ఏదో మా విజయ్ చెప్పాలి అలాంటి విషయంలో, కొత్త లాయర్ గారు కాబట్టి. సో ఖచ్చితంగా ఇలాంటి విషయంలో ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో దాన్ని బట్టి మనం మాట్లాడదాం. అరెస్ట్కి లీడ్ అవుతుందా లేదా అన్న దగ్గర అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆవిడ పర్వ్యూలో ఉన్న పర్యాటక శాఖకు సంబంధించిన ఇవాళ మనకు ఆ పర్యాటక భవనం ఏదైతే ఉందో ఇవాటికి కూడా మీరు అరికథ కాలక్షేపాలు చెప్పుకుంటే కాలక్షేపం చేస్తున్నారు. రోజుకో ఫిగర్ చెప్తారు, దానికి యాక్యురేట్ ఫిగర్ అయితే 378 414 కోట్లు ఎంత అయింది దానికి. సో అది తప్ప అన్ని మాట్లాడుతున్నారు. రెండోది పర్యాటక శాఖలో జరిగిన ఆవిడ ఆటల మినిస్టర్ కూడా అయినందుకు ఆడదాం ఆంధ్ర ఆవిడ ఆధ్వర్యంలోనూ ఎవరు బైరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగాయి. వాళ్ళిద్దరూ సిద్ధంగానే ఉన్నారు అకౌంటబిలిటీకి. ఇందులో డీవియేషన్స్ ఎక్కడ కనబడుతున్నా తెలియట్లేదు. ఈ రోజు కూడా ఎన్నో డిబేట్లలో ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ స్టాటిస్టికల్ ఫిగర్స్ చెప్తే దాని మీద కూడా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. సార్ ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారికి మధుసూదన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా అర్జెంట్ గా రోజాను అరెస్ట్ చేయాలనేటువంటి దృఢమైనటువంటి కోరిక ఉంది. ఖచ్చితంగా మీ కోరిక తదాస్తు జరిగి తీరుతుంది, మీరు బాధపడమాకండి. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంబటి రాంబాబు దమ్ముంటే అరెస్ట్ చేయి అంటే 16 నెలలు పోయారు లోపలికి. 16 నెలలు ఊరికే అట పోయి మాకండి. ఇంకోటి ఎంతమంది ఐఏఎస్ల మీద చర్యలు తీసుకోవాలా? మీ నోటికి ఏదో ఎప్పుడు వచ్చినా సరే ఐఏఎస్ల మీద తీసుకున్నారు కదా. తప్పుదానికి ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు శిక్షణ పిలుస్తా ఉన్నారు. సార్ అందరూ సత్యశీలను బయటకు వచ్చారు. రీసెంట్ గా వచ్చిన కేసు డెవలప్మెంట్ కూడా అదే.
ప్లీజ్ అప్డేట్. Okay. అధికార దుర్వినియోగం చేసినటువంటి ప్రతి వాళ్ళు కూడా జైలు Okay. పెట్టి లెక్కాల్సిందే. సరే ఓకే కిరణ్ ఏం చెప్తున్నారు సింపుల్ గా? సింపుల్ గా చెప్పడం ఏం లేదు సార్. ఒకటే ఒక మాట ఏంటంటే 40 కోట్లకి మేర స్కామ్ జరిగింది అని అభియోగం. పేపర్ లో ఒక డాక్యుమెంట్ వాళ్ళు సబ్మిట్ చేశారు ప్రెసిడెంట్ వాళ్ళు. అది అందరికి కేసు ప్రకారం తెలుసు, మనకు తెలుసు. బేతాళ కథ, పెద్ద బేతాళ కథ. 40 కోట్లకి పట్టు వరకులోని చంద్రబాబు నాయుడు స్కామ్ భుజాన్ని వేసుకుని 41 కోట్లతో మంత్రి గారిని రోజా గారిని బదనాం చేస్తూ 40 బేతాళ కథ అవుతుంది. ప్రూవన్ ఫిగర్స్. We want proven figures. ఎక్కడ జరిగింది 41 కోట్లు చెప్పండి. మీరు టీవీ డిబేట్ లో వచ్చి ఎక్కడ జరిగింది అని మీరు జూమ్ లో జాయిన్ ఎక్కడ జరిగింది? ఆవిడ ఏం మాట్లాడుతున్నారు వినండి. ఎందుకు మధ్య అదే సార్ వినపడుతుంది. 40 కోట్లు స్కామ్ జరిగిందంట. ఎక్కడ జరిగింది? కంప్లీట్ చేయమండి. ఎక్కడ జరిగింది చెప్తే కదా. కంప్లీట్ చేసే వాళ్ళు మాట్లాడండి. మరి ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు దగ్గరగా ఉన్నాడే ఆర్ఎంపీ ప్రిన్సిపల్ సెక్రటరీ, నాటి ఆర్ఎంపీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజు సీఎం పేషీలో ఉన్నాడు. ఆయనకి ఇస్తారా? హలో ఆయనకి ఇవ్వరా? కంప్లీట్ అయితేనే కదా అర్థమైంది. మీరు ఆధిక్యం చేస్తే అది నిజమబద్ధం అయిపోదు కదండి. వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అన్ని ఖచ్చితంగా వెయిట్ చేస్తామమ్మా, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. 29 వరకు వెయిట్ చేస్తాం. అంత పోయారు. అప్పుడు ఇట్లా ఆర్గ్యుమెంట్ చేశారు. అందరు పోతున్నారు కొత్తగా లోపలికి. సో అలాగే పోతారు. అప్పుడు తెలుస్తుంది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది బయట వస్తాయి. వెయిట్ చేయాలి కొంచెం. అంత ఓపిక లేకపోతే ఎలా ఇంత అర్జెంట్ గా అరెస్ట్ చేయాలంటే మేము మీకుంటామా? 5 ఏళ్ళేనమ్మా? చేయలేమండి. 2.5 ఏళ్ళు అయిపోయింది. కక్షపూరిత రాజకీయాలు కూటమి ప్రభుత్వం చేయదు. అంత అక్రమంగా రోజా ఇప్పుడు కానీ కొంచెం టైం పడుతుంది. అవునవును, డిఎస్సీ లో కూడా లోకేష్ కూడా అరెస్ట్ అవుతాడు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఎవరు చేశారు? డిఎస్సీ లో కూడా లోకేష్ అరెస్ట్ అవుతాడు. తప్పు అంటే మీ నాయకుడు అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. దాంట్లో ఇబ్బంది లేదు. చూస్తాం. ఎలా అరెస్ట్ అవుతారు? అలా ఎలా అరెస్ట్ అవుతారు? మీ తాతలు దిగి రావాలా? మీ తాత ముత్తాతలు దిగి రావాలా? అవునవును. ఇలాంటి పథకాలు అవినీతి వాళ్ళు మా నాయకుడి గురించి మాట్లాడుతూ అరెస్ట్ చేస్తే ఆ రోజు వేరు, ఈ రోజు వాడు కొడుకొచ్చాడు, ఎలా చేస్తారో సమాధానం చెప్పండి. వాడు కొడుకొచ్చాడు, ఈ రోజు వాడు మనవడు వచ్చాడు. వాడు వచ్చినా వాడు కొడుకొచ్చినా వాడు మనవడు వచ్చాడు. ఉండండి. Nothing. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? 100%. 29 విజయ్. రాసుకో గ్యారెంటీ. ఇదే డిబేట్ లో వచ్చి మనం 29 కాదు 34 అయినా ఓకే. వచ్చి తప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోను, మీరు ఎక్కడికి వెళ్ళిపోరు, మళ్ళీ చర్చ